కాలం చెల్లిన చట్టాలు నిబంధనలపై సమీక్షించి రద్దు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నామని, కేంద్ర ప్రభుత్వం కూడా ఓ కూటమి వేసి అనవసర చట్టాలను తొలగిస్తుందని, దీనికి ఆంధ్రప్రదేశ్ మోడల్ గా ఉండాలన్నారు. కొత్తగా కేంద్రం తీసుకొస్తున్న ఏఐ సావరిన్ తో పాటు ప్రపంచంలోని అత్యుత్తమ విధానాలు, సాంకేతికతలను అందిపుచ్చుకొని నిర్దిష్ట ప్రణాళికతో ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతామని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు చేరామని, ప్రజా సమస్యల్లో సత్వరమే పరిష్కరించేలా పరిపాలనలో స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు. సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం ప్రారంభోత్సవం చేశారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని, అన్ని వ్యవస్థలను గాడిలో పెడతామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం. 19 నెలలుగా అద్భుతంగా పనిచేస్తున్నామన్నారు. జిల్లాలోనూ ఇన్ఛార్జి మంత్రులు, కలెక్టర్లు, కింది స్థాయి సిబ్బంది వరకు ఇదే స్ఫూర్తితో పనిచేయాలి అని సీఎం కర్తవ్యాన్ని గుర్తు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సిఎస్ విజయానంద్ మంత్రులు సమావేశంలో పాల్గొన్నారు. గుంటూరు 7-7, వైఎస్ఆర్ కడప 8-8, అనంతపూర్ 9-9, కాకినాడ 10-10, వెస్ట్ గోదావరి 11-11, ఈస్ట్ గోదావరి 12-12, సత్యసాయి 13-13, అనకాపల్లి 14-14, కర్నూలు 15-15, పల్నాడు 17-16కు పెరిగారు. చిత్తూరు 20-17కు వచ్చారు, 3 జంప్స్ అయ్యారు. నంద్యాల 18-18, ప్రకాశం 16-19, 3 స్లిప్ అయ్యారు. శ్రీకాకుళం 19-20, 1 స్లిప్ అయ్యారు. ముందుగానే వీక్గా ఉన్నారు, ఇంకా స్లిప్ అయ్యారు. బాపట్ల 23-21, 2 జంప్స్ వచ్చారు. విజయనగరం 22-22 ఉన్నారు. అంబేద్కర్ 21-23కు పోయారు, ఇంకా స్లిప్ అయ్యారు. అంబేద్కర్ ఇప్పటికే వెనకాల ఉన్నారంటే మళ్ళా 2 లెవెల్స్ పడిపోయారు. అన్నమయ్య 24-24, మార్కాపురం 25-25, అల్లూరి సీతారామరాజు 26-26, పార్వతీపురం మన్యం 27-27, పోలవరం 28-28. అందుకే ప్రత్యేకమైన జిల్లాలు కూడా చేశాం. ఇది మీకు ఒక ఐడియా ఉంది. మీరు ఏమారితే మీరు స్లిప్ అవుతారు.